సి గైస్ మనకి ఈ రోజు సో ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించిన ఫస్ట్ క్లాస్ మనకి R2R. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించి ఫస్ట్ క్లాస్ R2R. సో మనకి R2R సంబంధించి ఆన్లైన్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 16 మెంబర్స్ కనపడుతున్నారు. ఓకే, సో ఎవరు మనకి హరినాథ వీడియో ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ R2R సంబంధించి 16 మెంబర్స్ కనబడుతున్నారు. అలాగే మనకి ఆఫ్లైన్ మనం చూసుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ పీపుల్ మనకి ఆఫ్లైన్లో జాయిన్ అయి ఉన్నారు. ఓకే ఓకే సో ఎవరో మనకి ఆఫ్లైన్లో స్టూడెంట్స్ లేరు, ఆన్లైన్ స్టూడెంట్స్ లేరు అని చెప్పి ఎవరో మన ఇన్స్టిట్యూషన్ గురించి ఒక ఫేక్ ట్రైనర్, ఏదో వాడి పేరు ఏదో AMRR ఏదో ఉంది, ఒక ఫేక్ ట్రైనర్ సో మన గురించి చెప్పడం జరిగింది. సో దగ్గర ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్కి మన దగ్గర 30 మెంబర్స్ పైనే ఉన్నారు ఆన్లైన్లో లైవ్లో ఇప్పుడు ప్రజెంట్. సో కాబట్టి సో మనం చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి మనకి మెయిన్ R2R క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సో కాబట్టి ఏంటంటే మనకి యూట్యూబ్లో ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ ఎక్కువ, దీంట్లో 5,000కి 10,000కి అని చెప్పి ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. సో వాళ్ళ మాటలు నమ్మి మీరు జాయిన్ అయ్యి స్పాయిల్ చేసుకోవద్దు. అండ్ రియల్ టైం ట్రైనర్ దగ్గర జాయిన్ అవ్వండి. అండ్ 100% సక్సెస్ అవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట ఒక రియల్ టైం ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయితే. సో కాబట్టి ఏంటంటే సో మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు ఇంకా. సో కాబట్టి ఇది ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సు కంప్లీట్గా మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సు R2R సంబంధించి డిమాండ్ అనమాట ఇలా ఉంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే మనకి సో ఈ R2R సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వబోతున్నామండి కంప్లీట్గా. ఓకే, R2R సంబంధించి మనకి సో కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వబోతున్నాం మీకు. R2R సంబంధించి సిలబస్ కాపీ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు మీకు మెన్షన్ చేస్తాను. ఓకే, సిలబస్ కాపీ కూడా మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఇస్లీ సిలబస్ కాపీ ఎక్కడ పెట్టావు, ఏమిది? సరే, సో నేను పీపీటీ ఫామ్లో షేర్ చేస్తాను సిలబస్ కాపీ కూడా. ఓకే, సో మరి R2R సంబంధించి మెయిన్ క్లాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి. R2R క్లాసెస్. ఓకే, సో R2R అంటే ఏంటండి? రికార్డ్ టు రిపోర్ట్. సో రికార్డ్ టు రిపోర్ట్. వాట్ ఈస్ రికార్డ్, వాట్ ఈస్ రిపోర్ట్? రికార్డ్ టు రిపోర్ట్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? Transactions are recording, then closing, then consolidation, then reporting. సో రికార్డ్ టు రిపోర్ట్. సో రికార్డ్ టు రిపోర్ట్ అంటే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? ట్రాన్సాక్షన్ మీన్స్ which can be expressed in terms of money. సో మనీతో మెజర్మెంట్ చేసేవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్ మీన్స్ which can be expressed in terms of money. మనీతో మెజర్మెంట్ చేసేవన్నీ కూడా మనకి ట్రాన్సాక్షన్సే. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనం ఎస్ఏపిలో రికార్డ్ చేస్తాం. ఫైనాన్స్ గైస్ కాబట్టి మనం R2R అంటే ఏంటి, ఫైనాన్స్. సో అంటే ఏంటి, మనకి బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, CA CMA ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే జనరల్గా ఈ R2R కోర్సు పిక్ చేసుకుంటారు. సో మనకి ఎవరైనా తెలియక బీటెక్ వాళ్ళు లేకపోతే BSc వాళ్ళు లేదా అదర్ ఉన్న వాళ్ళు ఈ కోర్సులో వద్దే, నాట్ రికమెండెడ్. కానీ మీరు SAP FICO నేర్చుకుందాము అనుకుంటే 3 మాడ్యూల్స్ నేర్చేసుకోండి. SAP FICO కోర్సులో ఫ్యూచర్లో జాయిన్ అవుదాం అనుకుంటే 3 మాడ్యూల్ నేర్చేసుకోండి. ఓకే, R2R నేర్చుకోవాలి, P2P నేర్చుకోవాలి, OTC నేర్చుకోవాలి. ఓకే, ఒకవేళ SAP MM ప్లానింగ్ ఉంటే P2P నేర్చుకోండి ఎండ్ యూజర్ కింద. ఒకవేళ OTC ప్లానింగ్ ఉంది, ఫ్యూచర్లో కన్సల్టెంట్ కింద వెళ్దాము, SD కన్సల్టెంట్ కింద అనుకుంటే OTC నేర్చుకోండి. ఒకవేళ MM కన్సల్టెంట్ కింద వెళ్దాం అనుకుంటే P2P నేర్చుకోండి. ఒకవేళ FICO కన్సల్టెంట్ కింద వెళ్దామంటే 3 మాడ్యూల్స్ నేర్చుకోండి. ఓకేనా? సో మనీతో మెజర్మెంట్ చేసేవన్నీ కూడా మనం ట్రాన్సాక్షన్స్ అంటారు. మరి ఈ ట్రాన్సాక్షన్ని డే టు డే మనం SAPలో రికార్డు చేయాలి, అవునా కదా? సో రికార్డ్ అంటే ముందు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? రెంట్ పెయిడ్, సాలరీ పెయిడ్, ఎవ్రీ డే there are so many transactions happened on the
కంపెనీ. సో లైక్ సాలరీ పేమెంట్స్, రెంట్ పేమెంట్స్, ఓకే, అలాగే సో మనకి వెండర్ పేమెంట్స్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్స్, ఇలా రోజు జరుగుతూ ఉంటాయి ట్రాన్సాక్షన్స్. వీటిలో అన్నిటిని కూడా మన ఎస్ఏపిలో ఏం చేయాలి? రికార్డు చేయాలి. వీటిలన్నింటినీ కూడా ఎస్ఐపిలో ఏం చేయాలి? రికార్డు చేయాలి. సో రికార్డు చేసి దాన్ని ఎస్ఐపిలో ఏం చేయాలండి? ట్రాన్సాక్షన్ చేసిన ఏం చేయాలి? లెడ్జర్ పోస్ట్ చేయాలి. ఓకేనా? సో ఎవ్రీ డే దేర్ ఆర్ సో మెనీ ట్రాన్సాక్షన్ హ్యాపెన్ ఇన్ ది కంపెనీ యాజ్ ఎస్ఐపి ఎండ్ యూజర్ ఆర్ టు ఆర్ ఎండ్ యూజర్. సో వీ నీడ్ టు రికార్డ్ దిస్ ట్రాన్సాక్షన్స్ అండ్ పోస్ట్ ఇన్ టు ద ఎస్ఐపి లెడ్జర్. సో మన సిస్టంలో ఏంటంటే, మన సిస్టమ్ అంటే ఏ సిస్టమ్ మనం క్లాసులు చెప్పుకున్నాయి? S/4HANA. ఓకే, సో S/4HANAలో ఏంటంటే వన్స్ ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా లెడ్జర్లో అదే పోస్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్టింగ్ కూడా రెడీ అయిపోద్ది అన్నమాట. అది ఇందులో ఉన్న ఆటోమేటేషన్ అనమాట. ఓకే, సో మనం SAP S/4HANAలో ఫ్యూరీ యాప్స్లో రికార్డ్ చేస్తాం. దేంట్లోనండి? మనకి ప్రజెంటేషన్ లేయర్ వచ్చేసరికి ఫ్యూరీ యాప్స్. యూజర్ అనేవాడు యాప్స్లో రికార్డ్ చేస్తాడనమాట. సో యూజర్ అనేవాడు దేంట్లో రికార్డ్ చేస్తాడు? యాప్స్లో రికార్డ్ చేస్తాడు. సో ఎవ్రీ డే దే ఆర్ సో మెనీ ట్రాన్సాక్షన్ హ్యాపెన్. ఓకే, ఎవ్రీ డే దే ఆర్ సో మెనీ ట్రాన్సాక్షన్ హ్యాపెన్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. బట్ వీ నీడ్ వన్ సాఫ్ట్వేర్. దట్ సాఫ్ట్వేర్ ఇస్ కాల్డ్ as S/4HANA Finance సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్లో మనం డే టు డే ట్రాన్సాక్షన్ రికార్డు చేయాలి. రికార్డు చేయాలంటే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. రెంట్ పేడ్, జనరల్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ యాడ్ బ్యాంక్. సాలరీ పేడ్ ఎంట్రీ ఏంటి? సాలరీ అకౌంట్ యాడ్ క్యాష్ ఆన్ బ్యాంక్. ఓకే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ పర్చేస్ ఎంట్రీ ఏంటి? పర్చేస్ అకౌంట్ యాడ్ వెండర్. పెయిడ్ సేల్స్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ యాడ్ సేల్స్. అంటే సింపుల్ గా మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ సింపుల్ గా మనం అర్థం చేసుకుంటే ట్రాన్సాక్షన్ అన్నాం. సో ప్రతి ట్రాన్సాక్షన్ కి మనకి డెబిట్ క్రెడిట్స్ ఉంటాయా లేదా? ఎస్ఐపిలో రికార్డ్ చేసేటప్పుడు ఆ డెబిట్ క్రెడిట్స్ ఏంటి? రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్, సాలరీ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్, పర్చేజ్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్. అంటే డెబిట్ క్రెడిట్స్ ఇవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి ఎన్షూర్ చేసి ప్రాపర్ గా జిఎల్స్ మనం కరెక్ట్ గా తీసుకున్నామా లేదా అనేది పట్టుకొని ఎస్ఐపిలో పోస్ట్ చేయాలి. అదే మరి ఇక్కడ ట్రాన్సాక్షన్ ని కరెక్ట్ గా రికార్డ్ చేయకపోతే మేనేజ్మెంట్ కి ఇన్కరెక్ట్ డిసిషన్ ఇచ్చేసినట్టు. అంటే ప్రాపర్ గా రికార్డింగ్ చేయడం అనేది R2R లో ఫస్ట్ ప్రైమరీ రోల్. అర్థమైందా? ద ప్రైమరీ రోల్ ఇన్ R2R domain is you need to book the transaction carefully. Transaction means it can be expressed in terms of money. Okay, debit credits, journal entry, record correct గా చేయాలి. అది కరెక్ట్ గా చేస్తే సిస్టమ్ విల్ డూ ఆటోమేటికల్లీ లెడ్జర్ పోస్టింగ్ అండ్ ఆల్సో యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజీలీ. అర్థమవుతుందా లేదా? అది ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటి? ఓకేనా? ఇందులో ఉన్న బెనిఫిట్ అది. సో కాబట్టి ఎస్ఏపిలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అంటే మనీతో మెజర్మెంట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ని ఫైనాన్స్ లోకి వస్తుంది. ఫైనాన్స్ అంటే ఏంటి? డబ్బులు, మనీ. ఈ మనీకి సంబంధించిన ప్రతి డే టు డే జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ని ఎస్ఏపిలో రికార్డు చేసి దాన్ని లెడ్జర్ పోస్టింగ్ చేసి అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రెడీ చేసేంత వరకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రెడీ చేసి ఎవరికి ఇవ్వాలి? మేనేజ్మెంట్కి ఇవ్వాలి. అవునా కదా? సో మేనేజ్మెంట్కి ఏంటి? టాప్ మేనేజ్మెంట్కి కావాల్సింది రిపోర్ట్. ఎండ్ ఆఫ్ ద మంత్ కానీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కానీ. సో ఏ మేనేజర్ అయినా కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందని తెలుసుకుంటాడు. అవునా కదా? ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడు ఒక కంపెనీలో, ఒక బిజినెస్ ఓనర్. ఓకే, ఒక బిజినెస్ ఓనర్ కంపెనీకి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఏం చెక్ చేస్తాడండి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి చెప్పండి? ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్, రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్, మూడోది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఒక బిజినెస్ ఓనర్ ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు. సో ఓవరాల్గా మన దగ్గర సో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది,
అని తెలుసుకుంటాడు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దేనికి? ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయడానికి. బ్యాలెన్స్ షీట్ దేనికి? ఓవరాల్గా ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోవడానికి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. అర్థమైందా అందరికీ కూడా? సో ఇది మనం తెలుసుకోవాల్సింది. సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ మీన్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో మనీతో మెజర్మెంట్ చేయగలిగేవన్నీ కూడా ట్రాన్సాక్షన్సే. ఓకే. సో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ రిప్రజెంట్ అబౌట్ ది కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్. కంపెనీ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఏం చూడాలి? బ్యాలెన్స్ షీట్. కంపెనీకి సంబంధించి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత తెలుసుకోవాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కంపెనీలో ఎంత ఇన్కమింగ్ పేమెంట్స్ వచ్చినాయి, ఎంత అవుట్ గోయింగ్ పేమెంట్స్, అంటే ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత తెలుసుకోవాలనుకుంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. కాబట్టి దీస్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ వైటల్ టు ఎనీ ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్కి ఈ స్టేట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, ఈ స్టేట్మెంట్స్ లేకుండా ఆర్గనైజేషన్ ఉండదు. కాబట్టి సో వీ నీడ్ టు డెలివర్ దిస్ important statements to management after end of the accounting period. Okay, these statements should be audited by chartered accountant. So ఈ స్టేట్మెంట్స్ ఎవరి చేత ఆడిట్ చేయబడుతుంది? చార్టర్డ్ అకౌంట్ చేత ఆడిట్ అనేది చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరి చేత? చార్టర్డ్ అకౌంటెంట్ చేత ఆడిట్ చేయబడుతుంది. సో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో ఎస్ఏపిలో మనకి ట్రాన్సాక్షన్స్ మన ఎస్ఏపిలో పోస్ట్ చేస్తారండి. ఓకేనా? సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా పోస్ట్ చేసామా లేదా అనేది ఎలాంటి చెకప్ చేస్తాం? మనం అంటే ఏ ఏరియాస్లో చెకప్ చేయాలి? ఒక ట్రాన్సాక్షన్ కరెక్ట్గా పోస్ట్ చేసామా లేదా అని ఎలాంటి అంటే ఏమేమి ప్రైమరీ చెకప్ ఏంటి? ఏ ఏరియాస్లో చెక్ చేయాలి? సో ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది దాన్నే మనం ఏం చెప్తాం? డాక్యుమెంట్ డేట్. ఎస్ఏపిలో మనం ఎప్పుడు ఎంటర్ అంటే కరెక్ట్ ట్రాన్సాక్షన్ డేట్ ఇవ్వాలి ఎస్ఏపిలో. సో నిన్న శాలరీ పేమెంట్ చేసాం, నిన్న డేట్. ఎస్ఏపిలో ఈరోజు ఎంటర్ చేస్తున్నాం, ఈ రోజు డేట్. ట్రాన్సాక్షన్ డేట్, డాక్యుమెంట్ డేట్ అంటాం. ఈరోజు ఎంటర్ చేస్తున్నప్పుడు ఎస్ఏపిలో పోస్ట్ చేస్తున్నాం, పోస్టింగ్ డేట్. ఎస్ఏపిలో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్టింగ్ డేట్ అది కరెక్ట్గా ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ అమౌంట్ కరెక్ట్గా ఉండాలి. డెబిట్ క్రెడిట్స్, జిఎల్ అకౌంట్స్, డెబిట్ క్రెడిట్ కరెక్ట్గా ఉండాలి. అండ్ డెబిట్ క్రెడిట్స్ రెండు కూడా టాలీ అయి ఉండాలి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రిఫరెన్స్ నెంబర్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? రిఫరెన్స్ కరెక్ట్గా ఉండాలి. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్ డేటు, ఓకే, సో అలాగే మనకి పోస్టింగ్ డేటు, సో అలాగే మనకి సో అమౌంట్, రిఫరెన్స్ నెంబరు, ఓకే, అంటే ఇవన్నీ ఇచ్చి మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం. తర్వాత కాస్ట్ సెంటర్, తర్వాత ప్రాఫిట్ సెంటర్, తర్వాత ఇంటర్నల్ ఆర్డర్, ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చే ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఈ R2Rలో ఏం చెప్తుంది అంటే మనకి ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలో చెప్తుంది. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసే ముందు డెబిట్ క్రెడిట్స్ అంటే జర్నల్ ఎంట్రీ ఏంటి అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ జర్నల్ ఎంట్రీ కరెక్ట్గా ఉంది అంటే ఎస్ఏపిలో ఎవ్రీథింగ్ గోస్ వెల్, ప్రతిదీ అన్ని కరెక్టే. ఇంకా ఆ జర్నల్ ఎంట్రీ ఫెయిల్ అయింది అనుకోండి, పోయినట్టు. అర్థమైంది కదా అందరికీ కూడా? సో మనకి ఇక్కడ రికార్డ్ టు రిపోర్ట్లో మనకి ఓకే, రికార్డ్ టు రిపోర్ట్లో ట్రాన్సాక్షన్ రికార్డు చేయటము, మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇవ్వడం. రిపోర్ట్ అంటే ఏం రిపోర్ట్స్ చెప్పాము మనం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. రిపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో. ఓకేనా? R2R సంబంధించి మనకి సో ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్ని రికార్డు చేయాలని చెప్పాం. ఓకే, రికార్డింగ్ మీన్స్ without giving
సో ఎస్ఐపిలో ట్రాన్సాక్షన్ షుడ్ బి బుక్డ్ ఎస్ఐపి కేర్ఫుల్లీ వితౌట్ గివింగ్ ఎనీ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఏమేమి మెయిన్ ఏం తీసుకోవాలండి? ట్రాన్సాక్షన్ ఎస్ఐపిలో పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి తీసుకోవాలి? డాక్యుమెంట్ డేట్ అంటే పోస్టింగ్ డేట్, కరెన్సీ, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నెంబర్, కరెన్సీ. అసలు ఏ కంపెనీ కోడ్కి నువ్వు చేస్తున్నావు అనేది ఇంపార్టెంటా కాదా? కంపెనీ కోడ్. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్? లిస్ట్ ఆఫ్ జిఎల్స్. కంపెనీ కోడ్ ఇస్ నథింగ్ బట్ లీగల్ ఎంటిటీ. టాటా మోటార్స్, టాటా ప్రైవేట్, ఇప్పుడు టాటా ఉంది, టాటా వరకు ఏమేమి ఉంటాయి కంపెనీ కోడ్స్? టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓకే, టాటా ఐరన్, టాటా కమ్యూనికేషన్, ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటి? సబ్సిడరీ కంపెనీ కోడ్సేగా. కంపెనీ అంటే ఒకటే టాటా, అంత టాటా దే ఆర్ సో మెనీ కంపెనీ కోడ్స్ విల్ బి దేర్. వాట్ ఈస్ కంపెనీ కోడ్? ఇట్స్ ఎ లీగల్ ఎంటిటీ. Company code is nothing but legal entity. So we can give the financial statements according to this company code. Company code based చేసుకొని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇస్తాం. అర్థమైందా? సో మనకి కంపెనీ కోడ్ అనేది లీగల్ ఎంటిటీ అని రాసుకోండి బ్రాకెట్ లో. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాసెస్ లో. ఓకే, అడ్డెట్ టెక్స్ట్ దీంట్లో రాసుకోవచ్చు మనం. తర్వాత మనం జిఎల్ అకౌంట్స్ అంటే జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీన్ బై జిఎల్ అకౌంట్స్ చెప్పాలి. వాట్ ఈస్ మీన్ బై జిఎల్ అకౌంట్స్? వాట్ ఈస్ మీన్ బై జిఎల్ అకౌంట్స్? Head of accounts like GL accounts, general ledger. General ledger like head of account. సో జిఎల్ అకౌంట్స్ అంటే రెంట్, శాలరీ, బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, పర్చేజెస్, సేల్స్, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్ రిలేటెడ్. అర్థమైందా? సో జిఎల్ అకౌంట్స్ నెక్స్ట్ తర్వాత ఏమి ఇవ్వాలి? డెబిట్ క్రెడిట్స్. తర్వాత ఏమి ఇవ్వాలి చెప్పాలి? అమౌంట్ ఇవ్వాలి. తర్వాత బిజినెస్ ఏరియా టెక్స్ట్, తర్వాత బిజినెస్ ఏరియా, తర్వాత కాస్ట్ సెంటర్, తర్వాత ప్రాఫిట్ సెంటర్. ఇవి జిఎల్ని బట్టి ఇస్తాం, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ అని. తర్వాత మనకి ఇంటర్నల్ ఆర్డర్, సో ఎక్సెట్రా. అంటే ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఎస్ఐపిలో ఇవి ఇవ్వాల్సిందే. ఓకేనా? కంపల్సరీగా ఈ డేటా మనం ఇవ్వాల్సిందే. సో కాబట్టి సో ఎస్ఏపిలో మీరు ఒక ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేస్తున్నాము అంటే 100% ఇవ్వాల్సిన డేటా. ఇవి ఇవ్వకుండా మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసామనుకోండి అది వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ ఎస్ఏపిలో రాంగ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే ఏం చేయొచ్చు తెలుసా? ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ అన్నాం, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ డెబిట్లో వేసి రెంట్ని క్రెడిట్లో వేసాం, ఉల్టా వేసాం. సో అప్పుడు ఎస్ఏపిలో దాన్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం? రివర్స్ చేయాలి. డిలీట్ చేయొచ్చా? ఎస్ఏపిలో మనం ట్రాన్సాక్షన్ ని డిలీట్ చేయొచ్చా? నో సార్, వి కెన్ రివర్స్. ట్రాన్సాక్షన్ ని డిలీట్ చేయొచ్చా చెప్పండి? సో ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ మనం డిలీట్ చేయొచ్చా? నో, వి కాంట్ డు, వి కెన్ రివర్స్. So we cannot delete the transaction once you post in SAP. So we can reverse the transaction. Reverse means ulta cheyochu. అంతేగాని సో నువ్వు ఏం చేయలేవు, డిలీట్ అనేది చేయలేవు. ఓకే, సిస్టంలో డిలీట్ అనేది చేయలేవు. సో కెన్ వి చేంజ్ ద అమౌంట్ వన్స్ ద ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ పోస్ట్ ఇన్ SAP? కెన్ వి చేంజ్ ద అమౌంట్? అమౌంట్ చేంజ్ చేయొచ్చా పోస్ట్ చేసిన తర్వాత? ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత అమౌంట్ చేంజ్ చేస్తారు ఎస్ఐపిలోకి వెళ్ళి? అవుద్దా? నో, అవదు. పోస్ట్ చేయలేవు. జిఎల్ అకౌంట్ చేంజ్ చేయొచ్చా? చేయలేవు. రిఫరెన్స్ చేయలేవు. డాక్యుమెంట్ పోస్టింగ్ డేటు ఇవి చేయలేవు. అలాంటప్పుడే మనకి ఒక ఆప్షన్ ఉంది. ఏముంది? రివర్సల్. అంటే ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ మనం కరెక్ట్గా పోస్ట్ చేయకపోతే మనకి ఆప్షన్ ఏంటిది? రివర్సల్. దాన్ని అడ్జస్ట్మెంట్ అంటారు. దాన్ని ఏమంటారు? అడ్జస్ట్మెంట్స్. ఎస్ఏపిలో అడ్జస్ట్మెంట్ అంటే రివర్సల్ పోస్టింగ్. ఓకే, సో ఇది మనం చేయాల్సిన పని ఉంది. ఓకే, అంటే
ఎస్ఏపిలో మనకి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మనం ఎస్ఏపిలో పోస్ట్ చేయాలి అంటే బేసిక్గా ఇవ్వవలసిన ఇన్పుట్స్ అనమాట. వీటిని ఏమంటారు మనం? ఇన్పుట్స్. ఓకేనా? వీటిని మనం ఏమంటారు? ఇన్పుట్స్ అంటారు. సో రానున్న అప్కమింగ్ క్లాసెస్లో మనం కంపెనీ కోడ్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియా అంటే ఏంటి, కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటి, అలాగే WBS అంటే ఏంటి. సో WBS అంటే వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్. వీటిలన్నిటి గురించి మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేయబోతున్నాం మనం. అర్థమైందండి? సో అప్కమింగ్ క్లాసెస్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో అర్థమవుతుంది అందరికీ కూడా. సో అప్కమింగ్ క్లాసెస్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో R2R క్లాసెస్లో మనకి రికార్డ్ అంటే ట్రాన్సాక్షన్. ఓకే, రికార్డు చేయటం, ట్రాన్సాక్షన్ని రికార్డు చేయటం అంటే ప్రాపర్గా ఎస్ఏపిలో రికార్డు చేయటం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? రెంట్ పెయిడ్, salary paid, audit fee paid, outstanding rent, outstanding entries ఉంటాయి లేదా, outstanding rent, so outstanding fee, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్నమాట. అంటే ట్రాన్సాక్షన్ మనం డెబిట్ క్రెడిట్స్ ఉంటాయి. ప్రతి ట్రాన్సాక్షన్కి ఏముంటుంది? డెబిట్ క్రెడిట్. మనం ఫాలో అయ్యేది క్యాష్ బేసిస్, అక్రూవల్ బేసిసా? అక్రూవల్ బేసిస్. So we need to prepare the financial statement based upon the financial statements based upon the accrual basis, based upon the legal and local requirements. We need to follow the legal and local requirements. Comply చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంతేగాని ఊరికే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాదు. కంట్రీలో ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ చెప్పండి. IFRS, అకౌంటింగ్ స్టాండర్డ్స్, యుఎస్ గ్యాప్ ఉంది కదా, ఇండియాలో ఉంటే ఇండియన్ గ్యాప్, యుఎస్ లో ఉంటే యుఎస్ గ్యాప్. స్టాండర్డ్స్ ఉంటాయి తెలుసు, అకౌంటింగ్ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్, గైడెన్స్. ఓకే, ఇవన్నీ ఫాలో అవ్వాలి. ట్యాక్స్ ఉంటాయి కదా తెలుసు కదా, కంపెనీ లా, ట్యాక్స్ లాస్, ఇవన్నీ ఫాలో అయ్యి ఏం ప్రిపేర్ చేయాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. అర్థమైందా? స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ అంటే ట్యాక్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి, కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి, ఆడిట్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. సో అప్పుడే మనం ఏం చేస్తాం? మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాలి. అర్థమైందా లేదా? ఇది మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ సో మనం మేనేజ్మెంట్ రిపోర్టింగ్ ఇవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. రిపోర్టింగ్ అంటే ఏంటి తెలుసా? సో మనకి ఈ రిపోర్ట్స్ అనేది మేనేజ్మెంట్కి ఇవ్వాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇవి ప్రాపర్గా ఇవ్వాలి. ఇవి ఇచ్చినప్పుడే సో మనకి కంప్లీట్గా R2R కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. ఓకేనా? అంటే సింపుల్గా చెప్పాలంటే R2Rలో మనకి ఏముంటుందండి? రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే రికార్డింగ్ అంటే ట్రాన్సాక్షన్ బుకింగ్, క్లాసిఫై అంటే లెడ్జర్ పోస్టింగ్, సమ్మరైజేషన్ అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత ఏంటి? ఫైనల్గా ఫైనల్ అకౌంట్స్ అంటారు, దాన్నే మళ్ళీ రిపోర్టింగ్ అంటారు. సమ్మరైజేషన్లో మనకి ఫైనల్ అకౌంట్స్. ఓకే, ఫైనల్గా ఏం చేస్తాం మనం? రిపోర్ట్. అంటే ఈ 4 ఏరియాస్ ఉంటాయి. ఈ 4 ఏరియాస్ మనకు కన్ఫామ్గా ఉంటాయి. ఓకేనా? ఈ 4 ఏరియాస్ మీద మనం మెయిన్ ఫోకస్ ఉంటుంది. సో R2Rలో మనకి మెయిన్ ఏరియాస్, సో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, మెయిన్ ఏరియాస్ ఏంటి R2R నేర్చుకోవాలంటే? ట్రాన్సాక్షన్ బుకింగ్, ఎస్ఏపిలో మనం ఎలా రికార్డ్ చేయాలని తెలుసుకోవాలి. అర్థమైందా? సో అలాగే మనకి సో ట్రాన్సాక్షన్ బుకింగ్ తెలుసుకోవాలి.
తర్వాత మనకి ఎంఈసి మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎంఈసి అంటే ఏంటి? మంత్ ఎండ్ యాక్టివిటీస్ గురించి తెలియాలి. తర్వాత మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ గురించి తెలియాలి. ఓకేనా? సో ఫిక్స్డ్ అకౌంటింగ్ గురించి మనకి తెలియాలి. అలాగే రిపోర్టింగ్ యాక్టివిటీస్ గురించి తెలియాలి. ఓకే, అలాగే మనకి రికన్సిలేషన్. సో మనకి బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఏరియాస్ ఉంటాయి. అంటే మనకి రేపు పొద్దున్న ఇంటర్వ్యూలోకి వెళ్తే కంపల్సరీగా అడిగేవే. అంటే ట్రాన్సాక్షన్ బుకింగ్ అంటే ఏంటి? జర్నల్ ఎంట్రీస్. ఓకే, అలాగే మీకు ఈఆర్పి నాలెడ్జ్ ఉండాలి. ఈఆర్పి అంటే ఏంటి? S/4HANA. మనకి ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఈఆర్పి ఎక్స్పీరియన్స్, అలాగే రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్. సో రికన్సిలేషన్ అంటే రాసుకోండి, బ్యాంక్ రికన్సిలేషన్. సో మనకి రికన్సిలేషన్ అంటే ఏంటిది? బ్యాంక్ రికన్సిలేషన్. నెక్స్ట్ ఏంటి? ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, వెండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే అన్ని కవర్ అయిపోతాయి అక్కడ. వెండార్ అంటే P2Pలోకి నేర్చుకున్నాం. వెండార్ కస్టమర్ రికన్సిలేషన్. అది మనకి బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అంటారు. ఈ మూడు నేర్చుకుంటే చాలు రికన్సిలేషన్. ఓకే, సో మనకి రిపోర్టింగ్ యాక్టివిటీస్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. ఓకే, అలాగే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ లో ఏముంటాయి మనకి చెప్పండి? ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ లో ఏముంటాయి? అసెట్ ఆపరేషన్, అసెట్ అసెట్ రిప్లేస్మెంట్, అసెట్ డిప్రిసియేషన్, చేయడం, అసెట్ చేయడం, అప్లికేషన్ చేయడం, నెక్స్ట్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ చేయడం. ఓకే, రిప్లేస్మెంట్, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, రిప్లేస్మెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవుతాయి. ఓకే, సో మరి సార్ మరి R2R సంబంధించిన మెయిన్ ఏరియాస్ ఇవి చెప్పారు, మరి బాగానే ఉంది. ఓకే, అంటే రికార్డింగ్ అంటే ట్రాన్సాక్షన్ SAPలో ఎలా రికార్డ్ చేయాలని నేర్పిస్తాం. తర్వాత లెడ్జర్ పోస్టింగ్ ఎలాగా, సమరైజేషన్ ఎలాగా, రిపోర్టింగ్ ఎలాగా, ఈ ఏరియాస్ మనం నేర్పించాలి ఫస్ట్ మీకు. ఓకే, తర్వాత మనకి అకౌంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి. సో అకౌంట్ అసైన్మెంట్స్ నేమ్స్ ఎవరు చెప్తారు చెప్పండి? అకౌంట్ అసైన్మెంట్స్ నేమ్స్ అంటే ఏం చెప్తారు? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, WBS, వీటిని మనం అకౌంట్ అసైన్మెంట్స్ అంటారు. ఓకేనా? సో కాబట్టి ఎవరీ ట్రాన్సాక్షన్కి కంపల్సరీగా ఏముంటుంది? డెబిట్, క్రెడిట్. మనం ఫాలో అయ్యేది క్యాష్ బేసిస్, అప్రూవల్ బేసిసా? అప్రూవల్ బేసిస్. సో మన ఇండియన్ అకౌంటింగ్ సో ఏ బేస్ మీద ఫాలో అవుతాము? క్యాష్, అప్రూవలా? అప్రూవల్ కాన్సెప్ట్. కాబట్టి మనకి అప్రూవల్స్ మీద ఎక్కువ నేర్చుకుంటాం మనం. అప్రూవల్స్, డిఫరెన్స్. సో ఇవి నేర్చుకుంటాం. అంటే రానున్న రోజుల్లో మనం సిలబస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇస్తున్నాం చూడండి. సో R2R సిలబస్. సో R2R సిలబస్ వచ్చేటప్పటికి మనకి ఓకే, సో ఫస్ట్ మనం ఈరోజు ఏం చెప్పుకున్నామండి? సో R2R సంబంధించిన ఇంట్రడక్షన్. ఓకే, R2R ఇంట్రడక్షన్. సో R2R సిలబస్. ఓకే, R2R ఇంట్రడక్షన్, R2R సిలబస్, టైప్స్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ నెక్స్ట్ క్లాస్లో. SAPలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి, ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్. అలాగే మనకి అకౌంట్ అసైన్మెంట్స్. సో ఇందాక చెప్పిన అకౌంట్ అసైన్మెంట్స్, అలాగే S/4HANA ఇంట్రడక్షన్. R2R introduction, R2R syllabus, types of journal entries, account assignments. Account assignments అంటే ఏం చెప్పాం? కంపెనీ కోడ్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇవి. ఓకేనా? సో అలాగే మనకి సో ఇంకా SAPలో మనకి ట్రాన్సాక్షన్ ని హౌ టు రికార్డ్, అలాగే ఫ్యూరీ యాప్స్ ఇంట్రడక్షన్.
సో ఏం చెప్తాం మనం పీడిఎఫ్స్ ఇంట్రడక్షన్. సో ఆ తర్వాత సో హౌ టు రికార్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో మనకి ట్రాన్సాక్షన్ అనేది ఎలా రికార్డు చేస్తాం, ఓకేనా. ట్రాన్సాక్షన్ మన ఎస్ఏపిలో ఎలా రికార్డు చేయాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత మనకి అప్రూవల్ అండ్ డిఫరల్ పోస్టింగ్. సో ఎస్ఏపిలో మనకి సో అప్రూవల్స్ అంటే ఏంటి, సో ఎస్ఏపిలో మనకి అప్రూవల్ అంటే ఏంటి, సో డిఫరల్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఎలా ఎస్ఏపిలో పోస్ట్ చేస్తారు, అప్రూవల్ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేస్తారు అనేది నేర్చుకుంటాం. తర్వాత మనకి రికరింగ్ ఎంట్రీస్. సో ఎస్ఏపిలో మనకి రికరింగ్ ఎంట్రీస్ ఎలాగా, అలాగే ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే ఏంటి, అలాగే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి, అలాగే శాంపిల్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేస్తారు. ఓకే, శాంపిల్ డాక్యుమెంట్ ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేస్తారు. ఓకే, సో అలాగే మనకి అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేస్తారు, అలాగే అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ని ఎస్ఏపిలో ఎలా క్లియర్ చేస్తారు. సో అలాగే మనం రిపోర్ట్స్ని ఎలా చూడాలి, జిఎల్ రిపోర్ట్స్ ఎలా చూస్తాం మనం, ఓకేనా. అలాగే మనం జిఎల్ని ఎలా క్రియేట్ చేయాలి, జిఎల్ సంబంధించిన ఇంపార్టెంట్ సినారియోస్. జిఎల్ సంబంధించి మనకి ఇంపార్టెంట్ సినారియోస్ ఎలాగా, ఓకేనా. సో అలాగే మనకి రివర్సల్ టైప్స్. సో అలాగే హౌ టు డూ రీసెర్చ్ ఎప్పుడు యూస్ చేస్తారు. ఓకే, సో రీసెట్ ఎలా చేస్తారు, రివర్సల్కి రీసెట్కి డిఫరెన్స్ ఉంది. క్లియరింగ్ డాక్యుమెంట్ని రీసెట్ చేయొచ్చు, డాక్యుమెంట్ ఇనాక్యురేట్ పోస్ట్ చేస్తే రివర్సల్ చేయొచ్చు. సో రీసెట్కి రివర్సల్కి డిఫరెన్సెస్ ఏంటి, ఓకేనా. సో అలాగే మనకి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయి. ఓకే, ఎస్ఏపిలో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి. సో అలాగే మనకి ఒక ఇంటర్వ్యూ అంటే ఏంటి, జిఎల్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ క్లాస్లో డిస్కషన్ ఉంటుంది, ఓకేనా. ఇంటర్వ్యూ సంబంధించి క్లాస్లో మనకి డిస్కషన్ ఉంటుంది. తర్వాత మనకి ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్. తర్వాత అసెట్ మాస్టర్ని క్రియేట్ చేయడం ఎలా, ఓకేనా. తర్వాత మనం ఏం చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత అసెట్ పోస్టింగ్ అక్విజిషన్. సో అసెట్ వాల్యూస్ ఎలా చూడాలి, ఓకే. సో అలాగే మనకి హౌ టు డూ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. సో డిప్రిసియేషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా. సో మనకి అసెట్ అక్విజిషన్, అసెట్ వాల్యూస్, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ ఎస్ఏపిలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసెట్ అక్విజిషన్ ఎలా చేయాలి, మాస్టర్ డేటాని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా. సో మనకి సో ఇది చేయాలండి. డిప్రిసియేషన్ ఎస్ఏపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసెట్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్, అసెట్ అక్విజిషన్ ఎలా చేస్తారు, అసెట్ మాస్టర్ క్రియేషన్ ఎలా చేస్తారు, ఓకేనా. డిప్రిసియేషన్ ఎస్ఏపిలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది కూడా మీరు నేర్చుకోవాలి. సో అలాగే అసెట్ ట్రాన్స్ఫర్స్ ఎలా చేస్తారు, అసెట్ రిటైర్మెంట్ ఎలా చేస్తారు,
సో ఎట్సెట్రా సంబంధించిన రిటైర్మెంట్స్ ఎలా చేస్తారు, అసెట్ రివర్సల్ ఎలా చేస్తారు, పోస్ట్ చేసిన అసెట్ని వాల్యూస్ని ఎలా రివర్స్ చేయాలి. ఓకేనా. సో అలాగే మనకి R2R సంబంధించి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్లాస్లో మరి మాక్ టెస్ట్ ఎవరైనా ఇస్తారంటే మాక్ టెస్ట్ తీసుకొని పంపిస్తాం. అలాగే మనకి ప్రజెంటేషన్ ఉంటుంది దీని మీద. ఓకేనా. ప్రజెంటేషన్ ఉంటుంది దీని మీద, మాక్ టెస్ట్, ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ క్లాసెస్, సో ప్రజెంటేషన్ ఎలా చేయాలి. ఓకేనా. సో అలాగే మీకు ఏంటంటే సో రెజ్యూమే గైడెన్స్. సో మనకి రెజ్యూమే గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. రెజ్యూమే గైడెన్స్, అలాగే రికన్సిలేషన్స్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ EBS, బ్యాంక్ రికన్సిలేషన్ ఎట్లా చేస్తారు, అలాగే మనకి ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, అలాగే మనకి బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్, సో బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ SAPలో ఎలా చేస్తారు. సో అలాగే MS Excel నాలెడ్జ్, MS Excel మీద 11 క్లాసెస్ ఉంటాయి. అడ్వాన్స్డ్ MS Excel క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి వర్చువల్ సెషన్స్, ఓకే, వర్చువల్గా వచ్చి సాటర్డే సండే కూర్చున్నా పర్లేదు, లేకపోతే రికార్డ్ వీడియో ఇచ్చేస్తారు. ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. సో మనకి R2R సంబంధించిన ఇంట్రడక్షన్, అలాగే సిలబస్ ఇది. ఓకేనా. మెయిన్ సిలబస్ ఏరియాస్ ఇవే. సో ఇవి నేర్చుకొని మీరు రేపొద్దున్న ఈజీగా ఈ ఏరియాస్ మీద నేర్చుకొని ఈజీగా జాబ్ కొట్టగలుగుతారు. ఓకే. సో మొత్తం మనకి కోర్సు డ్యూరేషన్ 25 నుంచి 30 డేస్, మ్యాక్సిమం 25 డేస్లో అయిపోతుంది. ఓకేనా. సో ఆ తర్వాత ఇంకొక 10 రోజులు కూర్చుంటే శాలరీ ఫ్రెషర్గా 2.5 lakhs, ఎక్స్పీరియన్స్డ్ అయితే 30% నుంచి 50% ఆన్ కరెంట్ హైక్. ఓకేనా. సో ఈ R2Rలో మనం ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు కంప్లీట్ చేయాలి, ఎప్పుడు ఇచ్చిన టాస్క్లను అప్పుడు కంప్లీట్ చేయాలి. అందరికీ అర్థమవుతుంది కదా. సో మనకి క్లాసెస్లో రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. 30 రోజులు కూడా కూర్చోలేను సార్ అంటే ఇక జాబ్ చేయడం అవసరం లేదు. 30 రోజులు కూర్చుంటే ఏ జాబ్ వచ్చింది, SAPలో ఏ జాబ్ రాదు. అర్థమైందా. సో ఇది కూడా నేను చేయలేను అనుకుంటే జాబ్ మానేసి ఇంటిగా కూర్చోండి హ్యాపీగా. ఓకే. 30 రోజులు కూడా కష్టపడలేకపోతే వేస్ట్ కదా. సో కాబట్టి 30 రోజుల్లో జాబ్ కొట్టాలి అంటే మనకి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకే. సో కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీస్ను వినియోగించుకోండి. అండ్ అప్కమింగ్ క్లాసెస్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. వీక్లీ నా క్లాసెస్ 4 ఉంటాయి. వీక్లీ అన్ని 4, 2 క్లాసెస్ MS Excel, 7కి ఎన్ని ఉంటాయి మొత్తం 6 క్లాసెస్. అర్థమైంది కదా. 7కి ఎన్ని క్లాసెస్ ఉంటాయి మొత్తం 7 డేస్లో 6 క్లాసెస్ మనకి. సో R2R సంబంధించిన క్లాసెస్ అయిపోయిన తర్వాత MS Excel క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే. సో R2R క్లాసెస్ అయిపోయిన తర్వాత MS Excel క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సాటర్డే సండే మాత్రమే ఉంటాయి MS Excel క్లాసెస్. అర్థమైంది కదా. సో ఆయన ట్రైనర్ మరి సో రియల్ టైంలో వర్క్ చేస్తున్నారు. సో అందుకే ఆల్మోస్ట్ మనకి MS Excel క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. రైట్. సో మనం ఇది తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు మీరందరూ కూడా. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విల్ గెట్ బ్యాక్ నెక్స్ట్ క్లాస్.